చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్ ఇదే వీడియోని నేను ఫుల్‌గా సాంగ్‌తో మీరు వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో కూడా పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రెండిటివి లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను గాయ్స్. అక్కడ నుంచి విజిట్ చేయండి. అలాగే గాయ్స్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే చాలా మంది అయితే జాయిన్ అయిపోయారు. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే సో వన్స్ అక్కడ నుంచి కింద డిస్క్రిప్షన్‌లో నుంచి లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి గాయ్స్. ఎందుకంటే నేను బయట ప్రతి ఒక్క మెటీరియల్స్ అంటే కొన్ని ఇమేజెస్ అండ్ నేను ఇక్కడ లిరిక్స్ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్లో టెంప్లెట్స్ అన్ని యూజ్ చేస్తుంటా కదా, అవన్నీ ఆల్మోస్ట్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అనేది చేస్తాను గైస్. సింపుల్గా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని విత్ ఇన్ 2 minutes నుంచి 5 minutesలో వీడియో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో గైస్ ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఉంటే వన్స్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే కైన్మాస్టర్ అని లింక్ ఇచ్చా గైస్. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు మీడియా లేయర్ వాయిస్ ఆల్మోస్ట్ అన్ని పాతదానికి అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మనకి ఈ విధంగా వస్తాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో టెంప్లెట్స్ అవన్నీ యాడ్ చేయాలి. సో ఇవన్నీ ప్రాసెస్ లేకుండా ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇలా చెప్పు బ్రో అని అడిగారు. సో నేను ఈ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు గైస్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు క్రియేట్ నవ్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు సేమ్ 7 రేషియోస్ వస్తాయి కదా, ఇవి మనకు అవసరం అయితే లేదనమాట. కిందికి వచ్చేయండి. ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్ట్ ఇన్పుట్ మనకు కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి గైస్. ఓకే, సో టచ్ చేస్తూనే మనకు దీని మీద టచ్ చేస్తూనే ఆటోమేటిక్గా ఇక్కడికి మనకు తీసుకెళ్తుంది. ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ నేను గ్రీన్ స్క్రీన్ వీడియోని ఒకటి ఇచ్చాను. ఓకే, సో దీని మీద టచ్ చేసి ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తూనే ఆల్మోస్ట్ అది ఒకటి వచ్చేసి మనకు ఇక్కడ యాడింగ్ అయిపోతుంది డైరెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకు చూడొచ్చు మీరు డైరెక్ట్ ఇక్కడ మనకు యాడింగ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో ఆల్మోస్ట్ టెంప్లెట్, ఫోటోస్, మెటీరియల్స్, ఇమేజెస్ అన్నీ వస్తాయి గైస్. ఓకే, సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి సింపుల్గా విత్ ఇన్ 1 second నుంచి 2 secondsలో అయితే మీ ఫొటోస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ ఎటువంటి క్రోమాకి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, లిరిక్స్ అవసరం లేదు, అండ్ మన బ్యాక్గ్రౌండ్ సాంగ్ అవసరం లేదు. సో ఏది అవసరం లేకుండా సింపుల్గా మీరైతే ఎడిట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కనుక ఇంకా ఈ యొక్క ఫొటోస్ మీరు ఇంకా చేంజ్ చేయాలంటే సో అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఒక ఇమేజ్ మీద టచ్ చేయండి. సో ఈమె ఫోటో ఉంది కదా, ఈమె ఇమేజ్ మీద టచ్ చేసి ఫస్ట్ ఈ ఇమేజ్ని డిలీట్ చేయండి. ఓకే, సో వన్స్ డిలీట్ చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలంటారో సో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. ఇదే ఫోటోని లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఇచ్చేసి కొంచెం ఇమేజ్ని ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసుకొని అదే ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ అయితే చేశాను గైస్. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి మీరు కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే మీరైతే డ్రాగ్ అనేది చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మన యొక్క ఇమేజ్ని ఇంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. మీకు ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్. ఓకే, సో ఈ ఇమేజ్ మనకు ఇమేజ్ వచ్చేసరికి ఇమేజ్ ఎక్స్ట్రాగా ఉండే డిలీట్ అయిపోవాలి. ఓకే, సో ఇంకా ఇప్పుడు మన ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ ఫస్ట్ మనకు స్టార్టింగ్లో ఈ యొక్క లిరిక్స్ అండ్ అన్నిటికీ నేను మ్యూట్ అనేది చేస్తున్నా గైస్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇంకా అన్ని అయితే నేను మ్యూట్ అయితే చేసేస్తున్నా. మీరైతే నో ప్రాబ్లం డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయితే మ్యూట్ అనేది చేస్తున్నాను. ఇంకా మీరు కూడా మ్యూట్ అయితే చేసుకోండి. ఓకేనా గైస్, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, మన ఇమేజ్కి మనకు మనకు కీ కలర్ యానిమేషన్ యాడ్ చేయాలి. ఓకే, సో అంటే మనకు కీ కలర్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ మనకు ఆ యొక్క కీకి ఉంటుంది కదా మన కీ యానిమేషన్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది మనకు ఈ విధంగా ఫ్లోటింగ్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క బార్డర్స్లో ఆ యొక్క అంటే బ్లాక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. అప్పుడు మీరేం చేస్తారు, మన ఇమేజ్ మీద టచ్ చేయండి, కీ సింబల్ మీద టచ్ చేయండి, ఇంతవరకు డ్రాగ్ చేయండి. ఇంతవరకు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ డాట్ ఇచ్చేయండి, ప్లస్ మీద టచ్ చేయండి, కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి. ఓకే, సో ప్లస్ మీద టచ్ చేసి మీ 2 fingersతో మళ్ళీ మీ యొక్క ఇమేజ్ని ఇంత లెంత్ డ్రాగ్ చేయండి గైస్. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోటో ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేద్దాం.
చూడండి మన యొక్క ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది. అది జూమ్ అయ్యే కొద్దీ మంది కూడా ఫోటో ఇలా జూమ్ అవుతుంది. ఓకే, సో ఇంకా మీరు స్లో మోషన్ కావాలంటే స్లో మోషన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో వస్తుంది, డిలీట్ చేయండి ఈ ఫోటోను కూడా. ఓకే, సో డిలీట్ చేసే ముందు ఇంకా మీరు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు అంటే ఇక్కడ మనకు బీట్ మార్క్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బీట్ మార్క్స్ పెట్టుకుంటే కరెక్ట్గా అదే లేయర్ లెంత్న వస్తుంది. దీన్ని డిలీట్ చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ యాక్టిస్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇది కూడా నేను సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఇస్తున్నాను గైస్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఇంకా ఇదే ఇమేజ్ను కూడా నేను ఆల్మోస్ట్ ఇలా కొంచెం రొటేట్ చేంజ్ చేసి ఈ ఇమేజ్ను కూడా ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేసి ఇక్కడైతే పెట్టేశాను. ఓకే, సో మీరు కూడా ఇంత లెంత్ పెట్టేసి ఇక్కడ నేను ఇంకా ఆల్మోస్ట్ ఇదే సైజులో కనుక ఇక్కడ నేను టిక్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా టిక్ ఇచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ కూడా ఇంత లెంత్ డ్రాగ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ ఏదైతుందో ఇక్కడ మనకు కరెక్ట్ ఇక్కడ వస్తుంది, సేమ్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ ఈ ఇమేజ్కి ఇప్పుడు మనకి ఇలా కొంచెం ముందుకు మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి, సేమ్ ఇక్కడ మనకు ఇంత లెంత్ ఓకే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ప్లస్ మీద టచ్ చేయండి, ఇక్కడ మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకు సైన్ అప్ బార్లో వచ్చేసి బ్లాక్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఆ యొక్క ఇమేజ్ని ఇలా జూమ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇలా మీకు ఎంత జూమ్ కావాలంటే అంత జూమ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది, జూమ్ అయ్యే కొద్దీ మంది జూమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా ఇలా ఫోటో కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్లు అన్నీ కూడా ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ వచ్చే గైస్ కన్ఫర్మ్గా వీడియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నేను లేట్ అయినా కానీ తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇదన్నమాట గైస్. ఇంకా ఈ విధంగా మీ ఫోటోలు అన్నీ కూడా చేంజ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో గ్యాలరీలోకి సేవ్ కావాలి. సో ఇక్కడ మనకు పైన సెర్ ఆప్షన్ ఉంది గైస్, దీని మీద టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టుకొని మినిమం నేను సజెస్ట్ చేసేది 1080 పెట్టేసి ఇక్కడ నేను మినిమం ఒక 60 ఫ్రేమ్ రేట్ ఉంటే 60 పెట్టుకొని 30 ఉంటే 30 పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ లోలో ఉండే హైలో పెట్టేసి సేవ్ అనే ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.